మార్కండేయ దేవాలయంలో సోమవతి అమావాస్య సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు. జగిత్యాల పట్టణంలోని శివునికి ప్రీతికరమైన వారం సోమవారం. ఈ రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు. సోమవతి అమావాస్య రోజు స్త్రీలు ఉదయం నుండే స్నానాదులు ముగించుకుని రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల కుటుంబంలో కలతలు దూరమై ప్రశాంతత నెలకొంటుందని, భర్త దీర్ఘాయువంతుడు అవుతాడని, సంతానం కుటుంబం బాగుంటుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు స్వామివారి స్మరణ చేస్తూ భజనలు కొనసాగించారు. వయ్యా శివ శంకర సారాయాదికొస్తావయ్యా శివ శంకర నిన్ను మరువలేనయ్యా నన్ను మరచిపోకయ్యా బోలా శంకర చాలా యాదున్నా నీవు నన్ను చూడలేవా మూడు కన్నులున్నా నీవు నన్ను చూడలేవా చూడలేవా ఏ పాప మెరుగని నాపై ఎందుకయ్య చిన్న చూపు ఆలయాదికొస్తావయ్యా శివ శంకర ఆలయాదికొస్తావయ్యా శివ శంకర ఆలయాదికొస్తావయ్యా శివ శంకర ఆలయాదికొస్తావయ్యా శివ శంకర శివశంకర మహాదేవ నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మాంతో పనికి దైవం కామ అంటే మాకెంతో ధైర్యం ఇవాళ సోమవతి అమావాస్య. ఇవాళ సోమవారం కాబట్టి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు. ఈరోజు గంగా స్నానం చేస్తే చాలా పుణ్యం ఉంటుందని, గంగా స్నానం చేయలేని వారు ఇళ్లలో కూడా గంగా నీళ్లు కలుపుకొని స్నానం చేసి దేవాలయానికి వచ్చి రావి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే వారికి వీలైనంత దానాలు చేసుకొని ఉంటే మంచిదని, అలాగే వాళ్ళు ఇంట్లో ఉన్న భర్తలు అందరూ బాగుండాలని కోరుకుంటారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వారి భర్తలు సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోటి ఉంటారని ఈ యొక్క చాలా విశ్వాసం ఉన్నది. మన గ్రంథాలు అదే చెప్తున్నవి. అవి పాటిస్తూ మేమందరం చేస్తాం.